రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం కరుడుపల్లి గ్రామంలో గురువారం ప్రజాపాలన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ రెహమాన్ దీన్ మరియు మండల పరిషత్ అధికారి సయ్యద్ షాదుల్లా పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు సభలో వినిపించారు. అలాగే గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ గృహాలు జాబితా చదివి ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మాసుల రాజప్ప గ్రామ సభలో మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డ్స్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు మొదలైన పథకాలు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం అర్హులైన లబ్ధిదారులకు పథకాలను అందేలా చూస్తామన్నారు. అలాగే ఈ రోజు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈ గ్రామ సభలో హాజరు కాని లబ్ధిదారులు అధైర్యపడవద్దు. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని, కాంగ్రెస్ అంటేనే ప్రజా ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాలనలో ఏ నిరుపేద కుటుంబానికి అన్యాయం జరగదని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా వ్యవసాయ శాఖ అధికారి సంతోష్, గంగాధర్, గఫర్, శోభ, రాజేందర్, వివిధ శాఖల అధికారులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది. తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామ శివారులో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో 4 అంశాలు చర్చించడం జరిగింది. ఒకటి ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, న్యూ రేషన్ కార్డ్ మరియు అడిషనల్ రేషన్ కార్డు గురించి చర్చించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఈ గ్రామంలో 388 శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 36 మందిని లిస్టులో చేర్చడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా ఈ గ్రామంలో 2855 ఎకరాలు గాను 1 ఎకరం 19 గుంటలు వ్యవసాయేతరానికి 10 గ్రాముల వంటి భూమిని తొలగించడం జరిగింది. అందుకు 25 సబ్ డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా న్యూ రేషన్ కార్డులు 48 మరియు అడిషనల్ కార్డు 98 రావడం జరిగింది. ఇందులో పేరు ఎవరైతే రాలేదో వాళ్ళు 4 కౌంటర్లు పెట్టినాం ఇక్కడ. అది కూడా వాళ్ళు అక్కడ అప్లికేషన్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా వెరిఫై చేసి ఎలిజిబుల్ ఉంటే తప్పనిసరిగా ఇస్తామని చెప్తున్నాం.